అగ్గో ఏందన్నా పొద్దు పొద్దున్న నెత్తి పట్టుకొని కూర్చున్నావు? ఏముందిరా, నెత్తికి గట్టిగా పట్టుకుంది. అయ్యో ఎవరన్నా నెత్తి మీద ఎవరు కనబడతలేరుగా, నెత్తి మీద ఎవరు కనబడతలేరుగా. పట్టుకుండా అంటే అదే ఇదో పట్టుకుండా అదే తల్లి. నిన్న రాత్రి మా మేనమామల పెద్దపీటకు శ్రీమంతం చేస్తున్నారంటే ఆడికి పోయినాం. ఆడికి పోయినాక దాని మొగడు పళ్ళు పెట్టుడు అయిపోయినాక నా పనులు పట్టాడు. మా అనిల్ తమ్ముడు రాక వచ్చిండని వాడు ఇచ్చి పెడతాడా? వాడు గట్టిగా పట్టుకునేసరికి 4-5 బీర్లు తాగినాం. ఆ 4-5 బీర్లు చక్కగా చల్లగా నెత్తికెక్కి గట్టిగా పట్టుకుంది ఇచ్చిపెట్టకుండా. మరి లేకపోతే ఏందన్నా, తాగనికి సిగ్గుశరం ఉండాలి. 5-6 బీర్లు తాగితే నెత్తి పట్టకపోతే కాళ్ళకు పడతా. అది ఏం చేయమంటావురా? ఆ ముండకొడుకు ఎంత ఎప్పుడైనా ఇచ్చిపెట్టలే. ఓ తిరగ చాయ్ అయితే పెట్టుకురా, అప్పుడు నెత్తి బగ్గర వస్తుంది. అన్నా నెత్తికి పడితే తాగాల్సింది చాయ్ కాదన్నా, ఇంకో పెగ్గేయాలి. ఇంకా ఏమరా ముగ్గేయాలే. రాత్రి తాగిన దానికి అంత కింద మీద అవుతుందిరా అంటే అన్న ఇంకో పెగ్గేయాలన్నా పడుతుంది. అరే అరుణ, ఇగో ఇళ్ళకెళ్ళి జరని పాలు తీసుకొని గట్టిగా చాయ్ పెట్టుకున్నారా, దెబ్బకు నెత్తినొప్పి అంతా వీకాలి. జరనే పోసుకో, అన్ని పోసుకునేవు, మా అమ్మ ఊకోదు మరి. ఈసారి ఈ ప్రైజ్లను మనమే గెలుచుకోవాలి. అబ్బా అవన్నీ గెలిచమంటే అయితే అయ్యాయి. అట్లా అనకే, ఈసారి ఎటు పెట్టి ప్రైజ్లను మనమే గెలవాలి. కావ్య ఏమైందిరా ఆగమగం పోతుర్రు? ఏం లేదన్నా, రేపు జనమందరం కదా, బల్లే ఆటల పోటీలు పెట్టిరు, అందుకని ఆగమగం పోతున్నాం. పొరి పొరి. అరే కిషోర్గా, మన చిన్నప్పుడు జెండమందరం అంటే పొద్దుగలనే 5 గంటలకు లేచి కట్టెల పొయ్యి మీద ఉడుకుడుకు నీళ్ళు కాబెట్టుకొని తానం చేసుకొని కొత్తగా గుట్టించిన బడ్రెస్ని నిప్పుల చెమ్ముతో ఇస్త్రీ చేసుకొని ముఖానికి ఇంత పౌడర్ వేసుకొని 7 గంటల వరకు బల్లి ఉండేదిరా. అవునా? ఆటల పోటీలు పెట్టినప్పుడు అయితే ప్రతి ఒక్క ఆటలో నేనే గెలిచేదన్నా. నేను కబడ్డీలా కూతకు పోతే ఒక్కొక్కడు నాకు భయపడి కుక్కలు ఉరికినట్టు ఉరికేదిరా. అవునన్నా, నిజమే చెప్పినావు. నేనైతే 2 చేతుల నిండా జెండా కలర్ గాజులు వేసుకొని 2 జడలు రిబ్బన్లతో వేసుకొని 7 గంటలకే బడికి పోతుండే. ఇక జెండా ఎగరేయంగానే చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తే మంచిగా కూర్చొని తినేదాన్ని. అందుకే గట్ల అయినవు. ఎట్లయినరా? ఏ ఆగుర్రా. అరే ఈసారి మనం జెండా ఎగరేద్దాం రా. ఎందుకురా నవ్వుతురు? మరి లేకపోతే ఏందన్నా, మనం జెండా ఎగరేసుడు ఏందన్నా, ఎవ్వరి పనులలో వాడు బిజీగా ఉంటే. గిట్లనే రా, గిట్లనే అందరూ నేను బిజీగా ఉన్నా అనుకుంటా ఎవ్వరి పని మీద ఆడు పోతుర్రు. ఇంకా మీదిగలు చూడిపోర్రి, ఏ చిన్న పండుగ వచ్చినా ఉత్తగా ఓనియరు, అన్నీ వేసుకుంటారు. అన్నా వాళ్ళ దాంట్లో ఒక్కని మాట మీదకి వెళ్ళి అందరు నడుస్తారు కాబట్టి అన్ని పద్ధతిగా నడుస్తాయి. మన దాంట్లో ఒక్కని మాట ఒకటి వినడా, ఎవ్వని కాడే. ఎందుకు వినర్రా? 365 రోజులలో ఆ పండుగ కానీ ఈ పండుగ కానీ మస్తు రోజులు వేస్ట్ చేస్తారు. దేశం కోసం, దేశభక్తి కోసం ఒక్కరోజు కూడా కేటాయించరా? ఖచ్చితంగా ఈసారి మన గల్లీలందరం కలిసి జెండా ఎగరేద్దాం. మీరు వస్తారా? రారా? పో అన్న, పోయి తీసుకురా. ఎవరెవరు వస్తారో వాళ్ళతో పాటు మేము కూడా వస్తాం. పిలుచుకొస్తారా? అందరిని పిలుచుకొస్తా. చిన్నప్పటి నుంచి చాక్లెట్లు బిస్కెట్ల కోసం జెండా ఎగరేనికి పోయినాం కదా, ఈసారి మాత్రం దేశం కోసం, దేశభక్తి కోసం ఎగరేద్దాం. అందరిని పిలుచుకొస్తా. ఒరేక్క, అన్నకు దేశ పిచ్చి లేచింది ఏంది? ఓ పిచ్చి, ఆ పాలసేం బిడిదే. బాను బానరై ఓర్ చెల్లే. ఏందన్నా? అరే రేపు జెండా పండుగ గారా, తెల్లారి జెండా ఎగరేసి జెండా మాత్రం చేసుకుందాము. జర ఎటు పోకు. ఏందన్నా పండుగనా? మరి ఆడ అన్నం పెడతారా? అన్నములకు చికెన్ పెడతారా, మటన్ పెడతారా? వచ్చే పిచ్చిదానా, నేను అన్నదానానికో నా పెళ్ళికి రమ్మటలేని తల్లి. రేపు పొద్దుగాల 26 జనవరి కదా, మన ఇంట్లో ఎప్పుడు జెండా ఎగరేయలేదు. ఈసారి అందరం కలిసి ఎగరేద్దామని ఇంటికాడ ఉండమంటున్నా. ఏ ఊకో అన్న, ఏం మాట్లాడుతున్నావు? జెండా ఎగరేసుకున్నాడు, జెండా మందరం చేసుకున్నాడు అవన్నీ చిన్నప్పుడే అయిపోయాయి. ఇప్పుడు అవన్నీ వేసుకుంటా అందుకు టైం లేదు. కానీ పోపో, నువ్వు పోయి మగ పొరగాలతోటి జెండా ఎగరేసుకోపో. గట్లంటావు ఏంద్రా బాను? మరీ చదువుకుని దాని లెక్క మాట్లాడుతున్నావు ఏంద్రా?
జెండా ఎగరేనికి ఆడళ్ళు అయితేంది మొగళ్ళు అయితేంది అందరు కలిసి ఎగరేసుకుంటారు కదా నేను ఒక రూపాయి కూడా ఆడతలేం కదా రేపు పొద్దుగాలు వచ్చి జర మాతోటి ఉండు మనకు సపోర్ట్ ఉన్నట్టు ఉంటుంది అంతే. అబ్బబ్బా అంత టైం లేదన్న నా దగ్గర. దొరకక ఒక్కటే రోజు లీవ్ దొరికింది. నేను మా ఫ్రెండ్స్ తోటి కలిసి బయటికి పోతున్నా. నేను రాను నువ్వు. అగో మన వాళ్ళు 3-4 ఇన్నే ఉన్నట్టు కదా వీళ్ళందరితో మాట్లాడితే అయిపోతుంది. నమస్తే రామకృష్ణ. ఏమరా అరుణ్ నిమ్మలా కూర్చోరు ఎదురా. నమస్తే ఏమ్రా అనిల్ బాగానే మా ఇంటి దిక్కు వచ్చినావు. నువ్వు ఎట్లాగా మా ఇంటి దిక్కు రావుగా నా బిజీగా ఉంటావు అందుకే నేనే ఇక మీ ఇంటి దిక్కు వచ్చిన. ఏం చేస్తావురా తెల్లారు లేస్తే కష్టపడాలా బిజీగా ఉండిపోతే ఎట్లా చెప్పు. ఉండాలన్నా బిజీగా ఉండకపోతే ఎట్లా చెప్పు. సరే కానీ తెల్లారగానే తయారై కూర్చున్నావు ఏడికి పోతున్నావు అన్న. నీకు తెలియంది ఏముందిరా గీ యాదగిరి గుట్ట కాడ ఒక 2 సైట్లు ఉన్నాయి గీ కొమరేళ్ళ కాడ 3 సైట్లు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కస్టమర్లు వస్తారు ఆడేడ చూపిస్తే నా పని అయిపోద్ది. అన్న చూపిస్తే చూపించినావు కానీ జర రేపు పొద్దుగాల ఒక అడుగు ఎటు పోకన్నా. రేపు జనవరి 26 కదా మన ఇంట్లో యూత్ అంతా కలిసి జెండా ఎగరేసుకుందాం అనుకుంటాం. ఇక ఆడ ఈడ మనం ప్రతిసారి ఎగరేసుకుంటూ పోతాం కన్నా ఈసారి మన ఇంట్లో మనమే ఎగరేసుకుందాం అనుకుంటాం. అందరితోటి మాట్లాడుతున్నా జర రేపు పొద్దుగాల ఒక అడుగు నువ్వు ఒక గంట సేపటి నిలబడి పోతే మనందరికి మంచి పేరు ఉంటుంది అన్న. ఎంత టైం నాకెక్కడిదిరా. రేపు పొద్దున 7 గంటల వరకు హైదరాబాద్ ఉండాలి. నేను దుబాయ్ నుంచి కస్టమర్స్ వస్తారు అసలే వాళ్ళకి 50 ఎకరాల సైడ్ చూపించాలి. ఆయనతో నేను పోలేదనుకో వేరే ఆయన చేతులు పడుతుంటే నా పని అయిపోద్ది. గట్లంటవేందన్న మన గలీలా ఎగరేక ఫస్ట్ టైం ఎగరేస్తున్నాం. నువ్వు అంతో ఎంతో ఊర్లో పేరు పలుకుబడి ఉన్నావు. నువ్వే రాకపోతే ఎట్లా చెప్పు. మరి నువ్వు ఏమన్నా అనుకోరా నీ ఆలోచన అయితే మంచిగా ఉంది. మళ్ళీసారి ఎగిరేసినప్పుడు వస్తా కానీ ఈసారి అయితే వీళ్ళిద్దరిని తీసాపు. ఏమంటారు అప్పుడు మీ ఇద్దరు ఈసారి. నేనేడ పోతానా నాకు మస్తు పని ఉంది. నేను రాను బాయ్. నన్ను సేమ్ రా బాయ్ నాకు అవన్నీ సెట్ కావు నేను రాను. సెట్ కావురా మీకెందుకు సెట్ అవుతాయిరా. తెల్లారులేస్తే మందు తాగుడు సిగరెట్ తాగుడు గంజాయి తాగుడు కూరలు ఎంబడి తిరుగుడు అవైతే సెట్ అవుతాయిరా మీకు. ఏం చూస్తుర్రా ఒక్క నా కొడుకు పచ్చ పని చేసే దమ్ము లేదు కానీ అవ్వయ్య రెక్కల కాశపడి లుచ్చా నా కొడుకులారా ఒక్క అర్ధగంట సేపు మన ఇంట్లో జెండా ఎగరేస్తున్నాం రర్రా అంటే నేను రాను పోతులు కొడుతురేం రా. ఇలాంటి తాగుబోతలు మన ఇళ్ళలో ఉండు వేస్ట్ రా. ఎటన్నా పోయి జావుర్రి అర్థమవుతుందా. హరిత ఏం చేస్తున్నావు అబ్బా. ఏందబ్బా నీళ్ళు గిట్ల వచ్చినావు. ఏం లేదబ్బా ఉత్తనే వచ్చినా. ఏం చేస్తుర్రు ఇద్దరు అకేళ్ళు. ఇగో బగ్గ పెయిన్లు పడ్డాయి అనిలు అందుకే మా చెల్లెతోని పెయిన్లు చూపించుకుంటున్నా. నీకు కూడా వస్తుందా. నాకేమవుతురా నాకేం పెయిన్ లేవు కానీ. ఓ హరిత రేపు పొద్దుగాల మన ఇంట్లో జెండా ఎగరేద్దాం. ఈసారి ఏడికి పోని అవసరం లేదు నేనే అందరికి చెప్తున్నా. జరావాడు వచ్చి లేవాడు ఆపాన ఇప్పుడు చదువుతూ. ఏంది చదివేది కాలేజీలో గాపాని ఉంటుంది అనే రేపు కాలేజీ పోకుండా ఇంటికాడ ఉందాం అనుకుంటున్నా. నువ్వేంది కొత్తగా కొలిపెట్టుకుని వచ్చినావు. నేను రాను మీరు ఎగరేసుకోపోర్రి. అవును కాలేజీ పోతలేవా ఇంకేంది ఇంకానే ఏం మరి ఆడ నీకు పెద్ద పని ఏం చెప్పాము. జరాక మ్యాప్ గీయనికి ఎవ్వరికి రాదు. నువ్వు వస్తే అందరం కలిసి ఎగరేయచ్చు అందరం మందున్నట్టు ఉంటుంది. ఇంకా బయటికి ఎన్నో ప్రతిసారి అడిగేడికి కూడా ఎందుకు మన ఇళ్ళలో మనం ఎగరేసుకుంటే మనకే మంచి పేరు ఉంటుంది. నువ్వు చెప్పింది మంచిగానే ఉన్నది కానీ నీకు తెలుసు కదా అనిలు నాకు ఏం పని చేత కాదని. మల్ల జెండా మందిరానికి మా ఎగరేసుకుందంతి. ఇప్పుడైతే మీరు ఎగరేసుకోపోరు. అట్లా మాట్లాడతావు ఏందబ్బా హరిత. నువ్వు చదువుకున్న దానివే అవుతుంది. నేను మా ఇంట్లో పని చేయడానికి రమ్మంటున్నా లేకపోతే నా పెళ్ళికి రమ్మంటున్నా. మన ఇంట్లో ఇంతవరకు ఎప్పుడు జెండా ఎగరేయలేదు. ఈసారి ఒక 10 మంది కలిసి ఎగరేస్తే మనకే మంచి పేరు ఉండదని నేను ప్లాన్ చేస్తుంటే మీరు ఎవ్వరు సపోర్ట్ చేస్తలేరు. జర వస్తే ఏమవుతుంది. దేశభక్తి కోసం కదా మనం పనిచేసేది. చిన్నప్పటి నుంచి దేశభక్తి గురించి జెండా ఎగరేసి యాస్టకు వచ్చింది అనిలు. ఈ ఒక్కసారి నన్ను వదిలేయి. ఎందుకు ఇట్లా సాగబడుతున్నావు. రేపు మంచిగా తింటా పంట. ఏం మాట్లాడుతున్నావు హరిత. ఒక చదువుకున్న అమ్మాయి యాస్టకు వచ్చిందా. ఆ రోజు మన స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రం కోసం చేసిన పోరాటంలో ఇట్లనే మాకు కూడా యాస్టకు వచ్చిందని అక్కడనే వదిలేస్తే ఈ రోజున నువ్వు నేను ఇంత హ్యాపీగా ఉండేటోళ్ళం కాదు. బ్రిటిష్ వాళ్ళ చేతుల కింద కుక్కలు ఎక్కువ ఉండేటోళ్ళు.
మనకి ఇంత ఫ్రీడమ్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అనుకున్నాం? రాజ్యాంగం వచ్చిన తర్వాత వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనం జెండా ఎగరేయాలి. దాంట్లో నువ్వు నేను అందరం పాల్గొనాలి. ఇంత చీప్గా తీసేయద్దు. అర్థమవుతుందా? నువ్వు వస్తే రాలేకపోతే లేదు. ఇంకోసారి యాస్టకు వచ్చింది అలాంటి మాటలు మాట్లాడకు. సర్పంచ్ అక్క నమస్తే. నేను నమస్తేరా దద్దా కూర్చో. అక్క బావిటి పోయిండు. ఇప్పుడే అటెట్టో పోయిండు, ఇంతసేపు ఈయనే ఉండే. చాయ్ కూడా ఏమైనా పెట్టి అలారా తాగుతావా? వద్దక్క, ఇప్పుడే ఇంటికాడ తాగొస్తున్నా. కానీ నాకు ఒక చిన్న పని పడ్డదక్క నీతోటి. నాతోట ఏం పని పడ్డదిరా? ఏం లేదక్క, రేపు 26 జనవరి కదా. చిన్నప్పుడు ఏమో బడికి పోయినప్పుడు బల్లే జెండా ఎగరేసేది. పెద్ద అయినాక కాలేజీ పోయినప్పుడు కాలేజీలో ఎగరేసేది. ఇక కాలేజీ అయిపోయిన నుంచి జెండా ఎగరేద్దామంటే ఒక్కడు సపోర్ట్ చేస్తాడక్క. ఇళ్ళల్లో ఇంతవరకు జెండా ఎగరేసిన రోజులే లేవు. ఎవరిని అడిగినా నేను బిజీ అని ఒక్కడిసారిగా ముందుకు వస్తాడక్క, ఏదో నా గురించి అన్నట్టు. జర ఒక 3-4 ఉన్నాము. రేపు మన ఇళ్ళలోనే ఏడి ఒకటే జెండా ఎగరేసుకుందాం అక్క. జర నువ్వు ఒక్కసారి వచ్చి ఎగరేసిపోతే మాకు జర మంచి పేరు ఉంటుంది. అట్లా కాదురా, రేపు ఊళ్ళో కూడా ఎగరేస్తారు. ఆడ కూడా నేనే ఎగరేయాలి. టైం అంతా ఆడనే సరిపోతుండొచ్చు. ఇక ఎట్లా అంటావు ఏందక్క? 3-4 సంవత్సరాల నుంచి ఊళ్ళోనే ఎగరేస్తున్నావు కదా. ఫస్ట్ నువ్వు సర్పంచ్వి, పైగా మన ఇళ్ళలోనే ఉంటావు. మేమేదో నిన్ను నమ్ముకొని జెండా ఎగరేద్దాం అనుకుంటే నువ్వేందక్క అట్లా అంటున్నావు? నువ్వు ఇడికెళ్ళి పోతావు కాబట్టి ఒక 10 నిమిషాలు వచ్చి జెండా ఎగరేస్తే మాకు సంతోషం, నీకు గౌరవం అక్క. సరేరా, నువ్వు మంచి పని చేస్తున్నావు అంటే నాకు కూడా సంతోషమే. అది కూడా మన ఇళ్ళల్లా. కాకపోతే ప్రతి జెండా వందరానికి ఫస్ట్ ఊళ్ళో ఎగరేస్తాం కదా, అది అయిపోయిన వెంటనే మన ఇళ్ళల్లోకి వస్తా, మనం అందరం కలిసి ఎగరేసుకుందాం. సరే అక్క, నేను పోయి అన్నీ రెడీ చేసుకుంటా. పొద్దున రెడీ కాగానే ఫోన్ చేస్తా. ఒక అడుగు వచ్చిపోక్క. థ్యాంక్స్ అక్క. ఏమైందన్నా 50 మంది వస్తానరా? ఎందుకురా ఇచ్చిగా మాట్లాడుతున్నావు? ఎవరికి ఇంట్రెస్ట్ లేనట్టుందిరా. ఏదో నా ఇంట్లో పండుగ, నా ఇంట్లో పెళ్ళికి వచ్చినట్టు చేస్తారు. ఎవరిని బదులన్నా వస్తా అంటలేరు. నేను చెప్పలే అన్న వాళ్ళు రారని. మనకి ఎందుకన్నా ఇవన్నీ జెండా మందిరము, దసరా పండుగ అని. మన పని మనం చేసుకోవాలి. అరే మన పని మనం 365 రోజులు చేసుకుంటూనే ఉంటాం రా. ఒక్కరోజు మన ఇన్నాళ్ళు ఉండి జెండా వేసుకుంటే మన ఇన్నాళ్ళకి ఎంత మంచి పేరు వస్తుందిరా. ఒక్కడు అర్థం చేసుకుంటలేడు నా బాధ. లాస్ట్కి ఏమైందన్నా? ఏమైంది అందరూ ఏమైంది? లాస్ట్గా సర్పంచ్ అక్క ఒక్కతే వస్తా అని చెప్పింది. చాలనుకుని ఇక అక్కొక్కతో వస్తే మన ముగ్గురం కలిసి ఏడెగిరెత్తాం కానీ జెండా. నీ పని నువ్వు చూసుకొని ఆ పని నేను చూసుకుంటా. పొద్దుటికల్లు పోవాలి. అరే నీ అబ్బా ఎగరేస్తే అంతా ఏమనుకుంటున్నావు? ఒక్కలైనా ఇద్దరైనా ముగ్గురైనా ఈసారి జెండా ఎగరేస్తేనే మళ్ళీసారి మన వాళ్ళందరికీ సిగ్గు వస్తుంది. అర్థమవుతుందా? నీకు జరసేపు కాగానే పైసలు ఇస్తా. ఆ చిన్నగాన్ని అక్షయ్ గారిని 2-3 పట్టుకొని ఊళ్ళోకి పోయి జెండాకి ఏమేమి పడతాయి అన్నీ కొనుక్కొని రా. ఈసారి ఖచ్చితంగా ఎగరేయాల్సింది. అర్థమవుతుందా? అరే కిషోర్గా అనిల్ అన్నాడు రా, ఇంకోసలేడు. ఇప్పుడే గారా తానడానికి పోయిండు. వస్తుంది నీ ఇంకెప్పుడు వస్తారా? పనంతా మనకి అప్పయిపోయాడు. ఏం పని అప్పయిపోయినరా మీకు? మ్యాప్ నేనే గీస్తుంది, జెండలన్నీ నేనే అతికేస్తుంది. లాస్ట్కు ఇగో జెండా కూడా నేనే కడుతుంది. నీ మా అంటే మీరు ఏం చేసారు? అటో జెండా ఇటో జెండా కట్టినట్టు పైకి ఒకటికి అతికి పెట్టినట్టు, అంతే కదా? మ్యాప్ ఎడ గీసినావన్నా? 7 బార్డర్లు అనే ఉన్నాయి. బార్డర్లో ఏముందిరా? నీ కింద ఒక్కటే మిగిలిందిగా, జనం తుప్పు నింపితే అయిపోతుంది. నింపపోయారు నీ పోలేవు. ఆ బకెట్లో మట్టిపోయి జెండాలు నిలబెడదాం. అరే కిషోర్గా గింత అడవుడు చేస్తున్నా ఇంకెవరు రాలేరా? ఇంకెవ్వరు రాలేదన్నా. అరే
ఎవరు వచ్చినా రాకపోయినా మనం అందరం కలిసి ఎగరేద్దాం. సర్పంచ్ వస్తుందట, ఫోన్ చేసింది. దబదబ అన్ని కానీ कभी रंग तेरा जिस्मों से निकल के खून करे है मेरी ज़मीं अफसोस नहीं जो मेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरे आन सदा चाहे जान मेरी ये रहे ना रहे तेरी मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा इतनी सी दिल की आरज़ू तेरी नदियों में बह जावा तेरे खेतों में लहरावा इतनी सी है दिल की आरज़ू బాను ఫ్రెండ్స్ తోటి తిరగవాలన్నావు కదా, బాగానే వచ్చినావు. అన్న ఫ్రెండ్స్ తోటి రేపు తిరిగి వచ్చి అన్న ఇవాళనైతే జెండా ఎగరేద్దాం. ఓ బాను బిస్కెట్ చాక్లెట్ అయితే ఏంది లేదు. ఏ ఏంద్రా నేనేమన్నా చాక్లెట్లు బిస్కెట్ల కోసం ఆశపడి వచ్చిన అనుకుంటున్నావా ఏంది? మా అన్న ఫస్ట్ టైం మన ఇళ్ళల్లో జెండా ఎగరేస్తుండు కాబట్టి వచ్చిన. నాకు తెలుసుది. కానీరి టైం 9 కావస్తుంది. 9 లోపలనే మనం జెండా ఎగరేయాలి. సర్పంచ్ అక్క గురించి వెయిటింగ్ అన్నీ రెడీ చేసినాము. వచ్చేదాన్ని జర పొద్దుగాల అయిపోతున్నాయి కదా, ఇంకా మ్యాప్ అనేది నాకు సరిగా ఏ రాలేదు, అది కొంచెం అటు ఇటు అయింది. అంత మంచిగా చేసినావు మళ్ళీ అటు ఇటు అయిందని అంటున్నావు. ఏదో మరి ఎవరు రాలేదో అట్లా ట్రై చేసినావు, ఏం చేయమంటావు? అగో అక్క కూడా వస్తుంది. అరే నడువు రా, సర్పంచ్ అక్క వస్తుంది. నమస్తే అక్క. నమస్తే అక్క. నీ గురించే వెయిట్ చేస్తున్నాం అక్క. ఏడరా ఊళ్ళో ఎగరేసేసరికి గంట సేపు అయింది, ఆ నుంచి చక్కగా ఇడికే వస్తున్నా. అవునా అక్క? రాక ఇప్పటికీ కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది, ఎగిరేద్దాం ఇక. అవునరా ఫస్ట్ టైం అయినా బాగా చేసిర్రు. మ్యాప్ బాగుంది, ఎవరు వేసిర్రు? మ్యాప్ అయితే నేనే చేసిన అక్క. పిల్లలు మస్తు కష్టపడ్డారు, మబ్బులు వేసిర్రు. మబ్బులు వేసి అవి కట్టి జెండలన్నీ కట్టేసి కట్టెలు వాతి ఇవన్నీ రెడీ చేసేసరికి ఈ టైం అయింది. వీళ్ళు ఇప్పుడే వచ్చారు, కానీ వచ్చినందుకు మస్తు హ్యాపీ నేను. मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे ना रहे मेरी ज़मीं महबूब मेरी नस नस में निकल के खून कहे जय हे भारत भाग्य विधाता.
ఏం రాని జెండా ప్లానింగ్ మంచిగా చేసినావు. ఇక చేయాలి కదనే, మన ఇళ్ళలో మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎవడో వచ్చి డెవలప్మెంట్ చేయడు. బాబాయ్ నిన్న సాయంత్రం మా ఇంటికి వచ్చిండు. అక్క జెండా ఎగరేద్దాము రా రా అని ఒకటే పట్టిండు. అనిల్ మంచి పని చేసినవురా, ప్రతిసారి ఇట్లనే చెయ్యి. ఇంకా మంచిగా చేస్తుండే అక్క. నిన్న ఎవ్వరిని బదిలాడినా ఎవ్వరు రాలేదు, ఎవ్వరి పని మీద వాళ్ళు పోయిర్రు. ఇంకా నెక్స్ట్ ఇయర్ అని ఎంతమంది వస్తారో చూద్దాం. అక్క థ్యాంక్స్ అక్క, పిలవంగానే వచ్చినావు. మన వాళ్ళకి మనం రాకపోతే ఇంకెవరు వస్తారా? థ్యాంక్స్ అక్క, నాకైతే చాలా సంతోషంగా ఉంది. కాకపోతే చిన్న డిసప్పాయింట్ ఏంటంటే వీళ్ళని ఎంత బదిలాడినా వస్తలేరు అక్క. నేను చాలాసేపు బదిలాడినా, ఏదో నా ఇంట్లోకి వచ్చినట్టు నా పెళ్ళికి వచ్చినట్టు మస్తు ఫీల్ అయ్యారు. ఏదో ఇద్దరు పోరగాలను వేసుకొని ఆ పని ఈ పని చేసి జెండా ఎగరేసాం. మన వాళ్ళకి మంచి పేరు రావాలని. జర వీళ్ళందరికీ నువ్వే చెప్పక్క, మనము గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము? అరే మన గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? గణ అంటే సమూహం, తంత్ర అంటే సూత్రం రాయడం. గణతంత్రం అంటే సమూహం కోసం సూత్రం రాయడం. మన భారతదేశంలో అనేక కులాల మతాల వాళ్ళు ఉన్నారు. ఈ కుల మత భేదాలు లేకుండా అందరూ సమానంగా జీవించడానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయడం జరిగింది. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడంతో మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. మీరు జెండా ఎగరేయడానికి రమ్మంటే మేము ఆడోళ్ళము, మీరు మొగోళ్ళు అన్నారు కదా. మన అంబేద్కర్ మన దేశం కోసం చాలా కష్టపడి రాజ్యాంగం రాసిండు, అర్థమవుతుందా? మనం భారతదేశంలో పుట్టినందుకు ప్రతి పౌరుడు పౌరాలు ఖచ్చితంగా గణతంత్ర దినోత్సవంలో పాల్గొనాలి. అంబేద్కర్ గారు ఓటు అనే వజ్రాయుధాన్ని మనకి ఇచ్చిండు, దాన్ని మనం కరెక్ట్గా వినియోగించుకోవాలి. జెండా ఎగరేద్దాం రమ్మంటే మేము ఆడోళ్ళము, మీరు మొగోళ్ళు, మీరే ఎగరేసుకోవాలని అన్నారు కదా. మీకు మాకు సమాన హక్కులు ఉంటాయి, మీరు అట్లా చులకన తీసుకోవద్దు. ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తా. మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం, ఆమె ఎక్కడో అస్సాంలో ఆదివాసీ మారుమూరు ప్రాంతాల్లో పుట్టిన ఆమె ఈ రోజున మన దేశానికి రాష్ట్రపతి అయింది. కానీ ఆమె ఆడామె కేవలం మన రాజ్యాంగం వల్లనే ఆమె ఉన్నత చదువులు చదివి రాష్ట్రపతి కాగలిగింది. మీరు ఆమెను ఉదాహరణకు తీసుకొని ఇంకా పై ఎత్తులకు ఎదగాలి, అర్థమవుతుందా? అదేంది ఇదేంది అని ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. మన రాజ్యాంగంలో ప్రతి ఒక్కటి ఫాలో అయ్యి మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, అర్థమవుతుందా? ఇంకొకసారి నేను రాను మీరు వెళ్ళండి అట్లా ఎక్కడ వేరియేషన్ చూపెట్టద్దు, అర్థమవుతుందా? ఏది చేసినా ఎవరికి భయపడకుండా ముందడుగు వేసుకుంటే మనం ముందుకెళ్ళాలి. ఆడ మొగాన్ని తేడా లేకుండా ఈ రోజులో మన దేశం ఎంతో ముందుకెళ్తుంది. కాబట్టి మనం కూడా దాన్ని ఫాలో అవ్వకుండా ముందుకెళ్ళాలి, అర్థమవుతుందా? మనల్లో మనమే డెవలప్మెంట్ చేసుకోవాలి, ఎవరో మనకు వచ్చి డెవలప్మెంట్ చేయరు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కోసం మన దేశం కోసం 114 రోజులు ఎంతో కష్టపడి రాజ్యాంగం అయితే రాసిండు. దాన్ని జనవరి 26, 1950లో అయితే అమలుకి తీసుకొచ్చిర్రు. అందుకనే మనం దాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. మిమ్మల్ని అందరినీ ఎందుకు ఫోర్స్ చేసి తీసుకొచ్చినా అంటే మన ముందు తరాల వాళ్ళకు ఇదంతా ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి మన చుట్టూ సర్కిల్లో పెరిగే పిల్లలు కానీ ఖచ్చితంగా ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి. సో అందుకోసమే మనం ఈ గణతంత్ర దినోత్సవాన్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రతిసారి జరుపుకోవాలి. సో పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అక్క నీకు కూడా థ్యాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ అందరు ఎట్లా మంచిగా. మేమైతే మా టీంతో సూపర్ ఉన్నాం, మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. చూసారు కదా మా గణతంత్ర దినోత్సవం. ఫస్ట్ టైం అయితే విలేజ్ పటాస్ యూట్యూబ్ ఛానల్లోనైతే మేము ఈ జెండా పండుగ వీడియో అయితే చేసినాం. ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఏమన్నా తప్పులు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా క్షమించాలి, ఎందుకంటే కొన్ని ఉంటాయి కదా. మాకు తెలిసిన విధంగానైతే మేము ఈ వీడియో అయితే చేసినాము. సో మేమైతే కొంచెం ఎక్స్పీరియన్స్ లేదు, జనాలకైతే సోషల్ మెసేజ్ చేయడానికి ట్రై చేసినాం. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం పెద్ద మనసుతో క్షమించండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే విధంగా మా విలేజ్ పడా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం గట్టిగా కొట్టండి. బాయ్ బాయ్.